వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేసే రోజుల్లో టీటీడీ నిర్లక్ష్యం ఉపేక్షించాల్సిన విషయం కాదన్నారు మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉండి పోలీసులందరినీ అక్కడకు పిలిపించుకున్నారని ఆరోపించారు. అందుకే తిరుమలలో పోలీసుల కొరత ఏర్పడిందని తెలిపారు. ఫలితంగానే తొక్కిసలాట ఘటనలో ఇంతమంది చనిపోయారని ఆరోపించారు. ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అన్న సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంతో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభాలు వస్తారన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు తన అరేంజ్మెంట్ల కోసం తను ఇక్కడ పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున